బాబా ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తుంటారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఏది నేను వచ్చిన కాడి నుంచి ఆర్థికం ఇబ్బందులు, పనులు లేవు. ఇప్పుడు ఇసుక ఇది అయిపోయేటప్పుడు టాపీ పనులు వాళ్ళకి లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే మాకు బట్టలు కుట్టించుకుంటాకి. ఇప్పుడు ఈ కొద్ది గొప్ప కొంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడీమేడ్కి వెళ్ళిపోతున్నారు. ఒక 400-500 పెడితే వేసుకోవడం, వెళ్ళిపోవటం. కుట్టిస్తే డబ్బులు ఎక్కువ. మరి మేము బ్రతికేది ఎలాగా? కుట్టిట్లేదు, ఆర్థికంగా ఇబ్బందులు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు ఉండగా ఈ బాధలు లేవు. అందరూ బ్రతికారు, పేదలు బ్రతికారు, అందరూ బ్రతికారు. ఇప్పుడు వచ్చేటప్పుడు బాగా ఆర్థికం ఇబ్బందులు అన్ని రకాలుగా. అంటే మరి టైలరింగ్ అంటా ఉన్నారు, పథకాలు ఇస్తా ఉన్నారు. మీకు కూడా టైలర్ వాళ్ళు కూడా 10,000 అని చెప్పని ఇస్తా ఉన్నారు. ఎక్కడ అందిందండి? అందిన వాళ్ళకే అందింది, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు. అంటే నేను అన్ని హామీలు అమలు చేశాను నిన్న మొన్న చెప్తున్నాడండి. ఎక్కడ చేశాడు? వస్తే చెప్పుకుంటాం మాకు ఇచ్చారని దాంట్లో ఉండిద్ది కదా. గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు కదా, నా పేరు ఉండిద్ది కదా, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, తెలిసిద్ది కదా. మరి అలా లేదు, నాకేం ఇవ్వలేదు కాబట్టి చెప్తున్నా. తీసుకొని చెప్పలేను కదా, తీసుకోలేదని. అది అసలు పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమండి? పథకాలని పెట్టాడు, పథకాలు అన్నాడు, ఏమి అమలు చేస్తున్నాడు అండి? ఏదో ఇచ్చానని నొక్కేస్తున్నాను, వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాయి? అయ్యి వెళ్ళేవాళ్ళకే వెళ్తున్నాయి కానీ వెళ్ళినోళ్ళకి ఏమీ లేదు. నా బొట్టోళ్ళు ఉండి ఇప్పుడు వచ్చి మేము చెప్పుకోలేం కదా, వెళ్ళి అధికారులతో చెప్పుకోలేం కదా. మమ్మల్ని ఏమంటారు, ఎలా తర్వాత చూద్దాం రేపు రాయ అంటారు. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది మరి ఈ అంశాల మీద? వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ బాధ్యత ఉండి వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలమే కదండి. వాళ్ళ మనుషులేగా, వాళ్ళ మనుషులే కదా. వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు చూస్తారు, కనుక్కొని వెళ్తున్నారు. ఏమన్నా అడిగా అనుకో, ఏంటమ్మా అన్నాను, చూద్దామండి, వస్తాయి, నాదేముంది, పైన వాళ్ళు ఇచ్చేయాలిగా అంటుంది. అంటే గత ప్రభుత్వంలో పథకాలు అందాలి అంటే నాయకులు కాళ్ళు పట్టుకోవాలి, లేదా వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరగాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వస్తున్నాయని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఏమంటే ఇంటికంటే ఏమి చేశాడంటే, ఇంటికి ఈ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు, రేషన్ బియ్యం ఒకటి పెట్టాడు. అది ఎక్కడంటే ఎక్కడో సందులో పెడుతున్నాడు. నేనేదో పనికి వెళ్ళాను, మేము పద్దాక ఇంటికాడ ఉన్నాం కదా, కూలీలు చేసుకుంటాం, మావిడ ఉండదు. నేనేదో పని దారాలకో ఏట్లుకో బయటకు వస్తాను, అది వెళ్ళిపోయిద్ది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా సంచి తీసుకొని, ఈ సంచి తీసుకొని నేను ఏ బజార్లోకి వెళ్ళి ఎత్తుకున్నాను. అది ఇదివరకు రేషన్ డిపో ఉంది, నేను టయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడిని. ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉండేది ఏదో నా అందుబాటులో. నేను మా అబ్బాయి మావిడ ఎవరు తెచ్చుకునేవాళ్ళు, సంచి తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, ఏది ఏ బజార్లో ఉందో ఎదుక్కోవాలి. వాళ్ళే ఉంటారు, మన ఇచ్చాం కదా ఈ బజార్లో, నువ్వు అప్పుడు లేవా ఎత్తా ఉండు, ఇప్పుడు ఇలా ఈ బజార్లో అంటున్నారు. ఇప్పుడు అక్కడ టైం ఇదే కదండి. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎక్కడో ఆలాపురం అయితే నువ్వు ఈ చివరికి వచ్చాడు ఏదన్నా వాటి అంటారు వాళ్ళు. మరి అది ఇబ్బందే కదా. ఇప్పుడు ప్రభుత్వం మేము పథకాలు ఇస్తున్నాము, అందరూ సంతోషంగా ఉన్నారు. సరే, ప్రభుత్వం సైడ్ అంటే ప్రభుత్వం చెప్పుకున్నారు. అసలు నిజంగా వాస్తవంగా రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉందంటారు? సామాన్యుడి పరిస్థితి ఏంటంటే బతకడానికి ఇబ్బందే కదండి. రోజు జరుగుబాటు లేదు, చూస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళే, పనులు లేక చూడండి అరుగుల మీద ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఆగర్ల పనికి వెళ్ళేవాళ్ళు. రోజువారీ కూలీ, వీళ్ళందరూ కూలీలే. ఇప్పుడు నేను కూడా ఒక రకంగా ఇది, మా అబ్బాయి టాపీ పని చేస్తాడు, ఇసుకలో రేటు పెరిగిపోయింది, పనులు లేవు, ఇంటికాడే ఉండిపోయాడు. మాకు జరగడానికి ఇబ్బంది. మరి ఆడి తెస్తేనే నేను ఇది, నాకు ఆరోగ్యం బాగోదు. మా ఆవిడ వ్యవసాయం కూలి పనులకు వెళ్ళింది, ఆంకి పనులు లేవని మిషన్లు వచ్చేసినాయి. అన్నీ మిషన్లే కదా, కోత లేదు, ఊడుపు లేదు, ఒడ్డు దీనికి ఇది లేదు, అంతా మినుపీగుడు అన్నీ మిషన్లే. మరి వాళ్ళకి ఈ పనులు లేవు. మరి అది ఇదే కదా, ఇబ్బందే కదండి. ఎక్కడ జరుగుబాటు ఉంది అసలు? జరుగుబాటు లేక ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉండవట్టే బతుకుతున్నారు. ఏదో వాళ్ళ తెలివితేటలు కొద్దిగా వాళ్ళ పనులను బట్టి, లేనోళ్ళు లేనట్టే ఉన్నాడు. ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కానీ రూపాయి ఆర్థికంగా అందరికీ ఇబ్బంది అయిపోయింది. ఎవరన్నా ఇదివరకు అన్న అడిగితే బాబు ఒక 1000 రూపాయలు రేపు ఇస్తాం 10 రోజులు పోయినాకంటే ఎవరన్నా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. ఎవరికి వాళ్ళ ఇబ్బందులు కదా, ఎవరు ఇస్తారు? ఏమి ఇస్తాడో ఇవ్వడు, ఈడేం పని చేస్తున్నాడని ఇస్తాడు అని ఎవరు ఇవ్వట్లేదు. ఇక అయ్యే రేషన్ బియ్యం తెచ్చుకోవడం, ఉన్నది పప్పు ఉప్పు తెచ్చుకోవడం, తినడం, మెలగొండుకుంటాం. ఏమో 76 రూపాయలు తీసుకున్నారు, మనం తీసుకున్నాం 76 రూపాయలు ఇచ్చారు. కందిపప్పు బియ్యం అంటే ఫ్రీ. అది. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఇది. సో ప్రతి ఒక్కరు ఎవరి హామీలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. సో ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సార్ ఎవరి వైపు గెలుపు అనేది ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏమంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుందండి. చంద్రబాబు గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు, నేనే కాదు, మన రాష్ట్రం అందరూ బయట పెడతలేదు. మార్పు అనేది మొన్న ఒకసారి నాకు అవకాశం అన్నాడు, ఇచ్చారు, శుభ్రంగా గుండు కొట్టేశారు. గుండు కొరిగినట్టే కదా, తిరుపతి వెళ్ళకుండా ఇక్కడ గుండు చేయించేసినట్టే ఆ పని చేశాడు. చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు ఇద్దరు కంపెనీలు ఉన్నాయి, కంపెనీల్లో పనులు చేశారు అందరూ. మరి ఇప్పుడు వెయ్యండి,
ఈయన వచ్చినాక ఇసుక కాటా లెక్క వెళ్ళిపోయింది. లారీ లెక్కలో అమ్మేవాళ్ళు కాటా లెక్కలోకి వెళ్ళిపోయింది. బియ్యం లాగా టన్ను లెక్క కొంటున్నారు కదండి. టన్ను వచ్చి 1230 రూపాయలు అంటే ఇసుక. నేనే కొన్నాను 1230 రూపాయలు టన్ను వచ్చి. అలాగైతే ఇప్పుడు చంద్రబాబు గారు లారీ లెక్క ఉండేది ఒక 5,000 6,000, ట్రాక్టర్ వచ్చి 2,500 2,000. ఆ రేట్ల మీద ఏదో ఇప్పుడు నా పొట్టడం ఇల్లు కట్టుకోవడానికి లేదా దొడ్డి కట్టుకోవాలండి, కొనుక్కోగలుగుతాను. అంతేగాని అంత టన్నులు అన్ని వేలు పెట్టి ఎక్కడ కొని ఎవరు కడతారని సామాన్య మానవుడు కట్టగలడా? కట్టలేడు కదండి. సో మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళ పార్టీ నాయకులతో శ్రేణులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అసలు ఇంతకీ ఎందుకు సిద్ధమయ్యారు అనుకోవాలి? ఇప్పుడు సిద్ధం అని వాళ్ళు ఇప్పుడు స్టేజీ ఎక్కుతున్నారండి. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన వైపు ఆయన చెప్తున్నాడు. అంతేగాని అది అమలు జరిగేది ఎక్కడ? ఆయన చేయట్లేదు కదా, చెప్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడేమో 100 మందిలో 10 మందికి న్యాయం చేస్తుంది. ఏది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి చేస్తున్నాడు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి చేస్తున్నాడు. మా బొట్టు వాళ్ళకి లేదుగా. లేదనుకో కొద్దిగా గొప్ప ఇది అనుకో వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఈయన కొద్దిగా తెలుగుదేశానికి ఫేవర్గా ఉంటాడు అది ఇదంటే ఇది కూడా లేదు. అంటే నిన్నటి వరకు 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా దిగిపోయినా బాధ లేదనే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మనం దాన్ని ఎట్లా చూడాలంటారు? 175కి 175 అని ఆయన అన్నంత మాత్రాన ఏమండి ప్రజలు తీర్పిస్తారు, ఖచ్చితంగా ప్రజలే ఇవ్వాలి. ఇప్పుడు ఆయన సొంత ఇప్పుడు ఆయన చెప్పుకుంటే ఎలాగా? ఇప్పుడు ఆయన చెప్పుకుంటే ఎలాగండి? ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది చూపిస్తారు. ఇప్పుడు అది కాక మొన్నటిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు మన జైల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు ఇంకా మార్పు వచ్చింది. మొన్నటిదాకా ఒక ₹10 మార్పు వస్తే ఇప్పుడు ఏకంగా రూపాయి వచ్చేసింది. ఆయన జగన్ గారు ఏదో చెప్పుకుంటున్నాడు, చెప్పుకున్నది మాత్రం ఏం అవదండి. ఆయన ఏదో చేస్తున్నాడు. అమరావతి రైతులు చూడండి పక్క, మరి వాళ్ళు ఇప్పటికీ పాపం ఏడుస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళంతా వాళ్ళు ఎడ్ చేస్తారా? వాళ్ళు ఉసురు కూడా తగిలిద్ది కదా. అక్కడ ప్రజలంతా బాధపడ వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు మన రాష్ట్రం అందరూ చూస్తున్నారు కదా, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తున్నారు అమరావతి గురించి. మరి ఇంకెలాగ ఏ రకంగా ఇది చేస్తారండి? ఆయన 170 సీట్లు వస్తాయని చెప్పుకుంటాడు. ఎందుకంటే జనాల్లో ఇప్పుడు నాకు రావు అంటే ఇది అవ్వదు కదా, వస్తాయి అంటేనే ఎటుకుడు గెలుస్తాడని పక్కన వాళ్ళు కూడా వేస్తారు. వద్దనుకున్నవాడు కూడా మళ్ళీ వస్తాడంటే మన ఓటు ఎందుకు వేస్ట్ చేయడం అని ఆయనకి వేస్తారు. ఇవన్నీ జరగని పనులండి, ఎవరు వేయరు, మార్పు కోరుకుంటున్నారు. అది 175 సీట్లు రావు. ఇక్కడ గన్నవరం నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే, గన్నవరం అంటే తెలుగుదేశమేనండి, తెలుగుదేశం. యార్లగడ్డ వెంకట్రావు గారు గెలుస్తాడు. అది వంశీ గారు కాదు, ఎవరికి ఇచ్చినా సరే ఎవరు ఇది అవ్వదండి. అంటే ఇప్పుడు వంశీ గారు అయితే పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా అవకాశం ఉంది, టైట్ పొజిషన్ ఉంటుంది అన్న విధంగా కూడా వినిపిస్తుంది. అందరూ ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు చేశాడండి, పనులు చేశాడు, మంచోడే. నువ్వు ఇందులో గెలిచి వెళ్ళావు, ఈ బ్యాన్ల మీద వెళ్ళావు, సరే అలా ఉండిపోండి. నీకు నచ్చలేదండి వెళ్ళిపోండి. మళ్ళీ ఆయన విమర్శించడం, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అంత దూరం వెళ్ళకూడదు కదండి. మొన్నటిదాకా వాళ్ళ ఇంట్లో నువ్వే చెప్పావు, ఒక ఇంట్లో ఆయన సొంత బిడ్డలాగా చూశారు నన్ను అని చూశారని నువ్వే చెప్పావు. మళ్ళీ వాళ్ళని విమర్శించకూడదు కదండి. నీకు నాకు పడలేదు, బయటికి వెళ్ళిపో. నీ తప్పు నేను హెచ్చిపోచ్చకూడదు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను. ఫ్యామిలీ దాకా వెళ్ళి ఆ మ్యాటర్ ఇది చేయకూడదు కదండి, ఆ తప్పు కదా. ఇప్పుడు రాజకీయాల ఫ్యామిలీ చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు షర్మిల సొంత చెల్లెలు కూడా జగన్ మీద తిరుగుబాటు చేసి ఆవిడని వీళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, ఆవిడేమో ఇప్పుడున్న తప్పులను ఎత్తుపుచ్చుతూ ఉంది. షర్మిల వల్ల ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది అంటారు? అంటే చాలామంది జగన్కి అంటున్నారు కానీ తెలుగుదేశానికి ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? తెలుగుదేశం అంటే ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే మన తెలంగాణలో ఈయన పోటీ చేయలేదు కదా, పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ వచ్చిందని దానివల్ల తప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు గెలిచారు, వీళ్ళు అక్కడ గట్టిగా పోటీ ఇవ్వలేదు. పోటీ చేస్తామని శివరాకర్ లాస్ట్కి వచ్చేపట్టి తప్పుకున్నారు కదా. దానివల్ల ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళిద్దరే డ్రామా చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే ఇలా చేస్తే వాళ్ళ మీద ఇప్పుడు మైండ్ డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఆయన మీద ఇష్టం లేక ఇలా చేస్తే ఓట్లు చీలుతారని అంటున్నారు. వైఎస్ఆర్ సీట్లు చీలుతాయని. అలా ఎందుకు ఇది అవుతాయండి? మరి అలాగా తెలీదు. ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు కాంగ్రెస్లో పోయినసారి ఒక సీట్ లేదు, ఇప్పుడు ఆమె వచ్చింది. ఏదో ఉన్నవాళ్ళు వాళ్ళ బలం నిరూపించుకోవాలి కదా, ఓటింగ్ శాతం పోకూడదు కదా. దాన్ని కాపాడుకోవడం కోసం ఏదో వచ్చింది. కొంతమంది మన నాయకులు ఉన్నారు, పెద్దోళ్ళు ఏదో తిరుగుతున్నారు. అంతేగాని వాళ్ళకి ఏం సీట్లు వస్తాయని చెప్పలేమండి. ఏదో చీలుతారు, కొద్దిగా చీలుతాయి ఎక్కడన్నా కానీ. వాళ్ళ అభిమానులు వాళ్ళకున్న అభిమానంతో వాళ్ళకి వేసేవాళ్ళు వాళ్ళకి వేస్తారు కదా, ఇంకదండి.